దేశపతి శ్రీనివాస్ గారు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఇదే సందర్భంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి, మంత్రివర్గానికి శుభాకాంక్షలు, అభినందనలు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ హామీ ఇచ్చిన నిర్ణీత కాల వ్యవధిలో నెరవేర్చి ప్రజలు తమ మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్విగ్నమైన భాగస్వామ్యాన్ని పంచుకున్నవాడిగా మీ పాలన తెలంగాణ ప్రజలకి శాంతిని, శ్రేయస్సును చేకూర్చాలని, సమగ్రమైన అభివృద్ధిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక గవర్నర్ ప్రసంగానికి అంటే దాని విషయానికి వస్తే, అది కాళోజీ గారి ప్రఖ్యాత కవితా పంక్తులతో ప్రారంభించారు. ప్రజాకవి మూర్తీభవించినటువంటి తెలంగాణ చైతన్యం కాళోజీ నారాయణరావు గారు. ఆయన కన్నీటి భాష తెలిసినటువంటి కవి. నేను కూడా సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కనుక ఒక విషయం నేను సభ దృష్టికి తెలుసుకున్నాను. ఇవి 1969 పోరాట సందర్భంలో చెప్పిన కవితా పంక్తులు. కోటిన్నర మేటి ప్రజల గొంతొక్కటి గోడొక్కటి, తెలంగాణ వెలిసి నిలిచి ఫలించాలే భారతాన అన్నాడు ఆ రోజు కాళోజీ నారాయణరావు గారు. 1956లో ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును స్వాగతించాడు. కానీ 58 కల్లా భ్రమలు పటాపంచలైపోయినాయి కనుక ఆయన వెంటనే సమైక్య రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ అప్పుడు జరుగుతున్న పాలనని, అమలవుతున్న వివక్షని నిరసిస్తూ చాలా కవిత్వం రాసినారు అధ్యక్ష ఆయన. కానీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో ఒక అసంబద్ధమైన మార్పు చేశారు. 3 కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, గొంతొక్కటి అన్నారు. ఈ 3 కోట్లని ఎందుకు ఆ మార్పు జరిగిందో నాకు అది అర్థం కాలేదు అధ్యక్ష. 1969లో జనాభా 1.5 కోటి. పోనీ తెలంగాణ ఏర్పడిన నాటి జనసంఖ్యను ఏమన్నా పరిగణలోకి తీసుకొని అట్లా రిలవెన్స్గా ఉంటుందని ఆ మార్పు చేసినారనుకుంటే 3.5 కోట్ల మేటి ప్రజల అనాలి. పోనీ ఇప్పుడున్న జనాభా సంఖ్యను ఏమన్నా పరిగణలోకి తీసుకున్నారనుకుంటే 4 కోట్ల మేటి ప్రజలు అనాలి. కానీ మధ్యలో ఈ 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు అధ్యక్ష. ఈ అసంబద్ధమైన మార్పు ఎందుకు చేసినారో, ఈ చాలా అసంబద్ధమైన మార్పు. ఒక మహనీయుడి కవితని మనం కోట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని కనుక ఈ విషయాన్ని నేను సభ ముందు ఉంచదలుచుకున్నాను. ఇకపోతే గత 10 ఏళ్ల పాలనని నిర్బంధ పాలన అన్నారు. నిజానికి నిర్బంధం అనేది పరాకాష్ఠకు చేరితే ఎట్లా ఉంటుందో, పౌర హక్కుల్ని మంటగలిపిన కాలం ఎట్లా ఉంటుందో రుచి చూపింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష భారతదేశానికి. ఇంతకుముందు మత్స్యవంచారి గారు పేర్కొన్నట్టు ఎమర్జెన్సీ అన్నదాన్ని దేశ ప్రజలు ఎవరు మర్చిపోరు అధ్యక్ష. అనేక ఉద్యమాలు ప్రజ్వలించడానికి కారణమైంది ఎమర్జెన్సీ. దాని నుంచి ఎంత గొప్ప నాయకులు ఆ నిర్బంధ కాండల్ని నిరసిస్తూ, ఒక జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, ఒక జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు ఎంత గొప్ప నాయకులు ఉద్భవించినారో మనందరం కూడా ఆ చరిత్ర అంతా కూడా తెలిసిన వాళ్ళమే అధ్యక్ష. తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అణచివేతల, నిర్బంధాల చరిత్రే. మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర చదువుకుంటే అడుగడుగున భయంకరమైన నిర్బంధం, దుర్మార్గంగా ఒప్పందాలను ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన, ధర్మము లేదు, న్యాయము లేదు, రాజ్యాంగబద్ధత లేదు, భయంకరమైనటువంటి దోపిడీ, అణచివేతలు తెలంగాణ మీద అమలైనాయి అన్నది మనం దానికి వ్యతిరేకంగానే పోరాడాం అన్నది చరిత్ర. 1969లో మలబారు పోలీసు దళాలను ప్రయోగించి బిడ్డల్ని కాల్చి చంపారు అధ్యక్ష. ఇక్కడి పోలీసులు అయితే స్థానికుల మీద అభిమానం ఉంటుందని చెప్పి మలబారు పోలీసు రెజిమెంట్ని పిలిపించారు. దాని ద్వారా కాల్పులు జరిపించి అనేక మందిని నెత్తుటేరులు పారించినటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష. 2007లో ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతులను కాల్చి చంపిన ఘటనను మర్చిపోగలం అధ్యక్ష. అట్లనే గ్రీన్ టైగర్స్ అని, మరొకటని రకరకాల పేర్లు పెట్టి పౌర హక్కుల సంఘాల నాయకులను చంపిన చరిత్ర ఉంది అధ్యక్ష. అటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్బంధం గురించి మాట్లాడితే కొంచెం నవ్వు వస్తుంది అధ్యక్ష. అది గురువింద గింజ సామెతలాగా ఉంటుంది అధ్యక్ష.
గురివింద గింజ తన కింది నలుపెరిగినట్లుగా ఉంటుంది. అంతేందుకు మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనందరం భాగం అధ్యక్ష. బాష్పవాయు గోళాలు ప్రయోగించిన రోజుందా అధ్యక్ష? రబ్బరు బుల్లెట్లు ప్రయోగించని రోజుందా? లాఠీ చార్జీలు జరగని రోజుందా? ఇవాళ అసెంబ్లీ ముందున్న ఇనుప కంచె ఎప్పుడు వేశారు అధ్యక్ష? చాలా దానికి చుట్టలుగా తీగలు చుట్టుంటాయి కదా, అవన్నీ చాలా ఉచ్చుకునేటట్టు చాలా భయంకరమైన తీగలు ఉంటాయి. వాటి మీద పడితే 1000 కుట్లు పడ్డాయి అధ్యక్ష ఉద్యమకారులకి. అసలు ప్రగతి భవన్ ముందున్న కంచె కూడా అప్పుడు వేసింది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే దాన్ని ఇప్పుడు తీసేసి కంచెలు బద్దలైపోయినాయి అది ఇదని అంటున్నారు. అద్దాల మేడలు బద్దలైపోయినాయని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది. ఆ అద్దాల మేడలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు అనుకుంటారు. వారి నివాసంగా మారింది అది. అది మరి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయన్నారు, 150 గదులు ఉన్నాయన్నారు. నిన్ననే ఓ పత్రిక రాసినాక 250 మంది కూర్చొని చూసే థియేటర్ ఉందన్నారు అధ్యక్ష. నేను చాలాసార్లు ప్రగతి భవన్ వెళ్ళాను, ఆ థియేటర్ అయితే నేను చూడలేదు అధ్యక్ష. 250 మంది కూర్చునే థియేటర్ అయితే అందులో లేదు. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు వారు అక్కడ నివాసం ఉంటున్నారు. వారు ప్రగతి భవన్ మీద ఇవన్నీ ఉన్నాయో లేదో ఒక నివేదిక వారు ఆర్డర్ చేస్తే బాగుంటుంది, ఆ నివేదికని ఇస్తే బాగుంటుందని. లేదా ఇప్పటిదాకా జరిగింది అబద్ధాల ప్రచారం అన్నా చెప్పాలి ప్రజలకి. అవేవి లేవు, ఇక్కడ అటువంటి ఏం లేవు అని. అధ్యక్ష, నిజానికి కాంగ్రెస్ పార్టీ నిర్బంధాల గురించి మాట్లాడితే అది ఎట్లుంటుందంటే పులి శాకాహారం గురించి మాట్లాడినట్టు ఉంటుంది. పులి నేను శాకాహారిని అంటే ఎట్లా ఉంటుందో అది. సరే, గత అధ్యక్ష, ఈ నూతన ప్రభుత్వం అయినా రాబోయే రోజుల్లో బాష్పవాయు గోళాలు లేకుండా, లాఠీ చార్జీలు లేకుండా, రబ్బర్ బుల్లెట్లు 10 ఏళ్లలో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ పరిపాలించిన 10 ఏళ్లలో రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించలేదు, లాఠీ చార్జీలు జరగలేదు, బాష్పవాయు గోళాలు ప్రయోగించలేదు. ఇవన్నీ ప్రయోగించిన వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలన నిర్బంధ పాలన అంటే ఎట్లా అధ్యక్ష? నిరంతరం ప్రయోగించిన వాళ్ళు బీఆర్ఎస్ పరిపాలన నిర్బంధ పరిపాలన అంటే ఎట్లా? ఇకపోతే అధ్యక్ష, పౌర హక్కుల్ని పరిరక్షిస్తామని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ప్రభుత్వం హామీ ఇచ్చింది. ముదావహం అధ్యక్ష, ఆహ్వానించదగినటువంటి ప్రకటన.